ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీ ఎదుటనున్న గ్రామముకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడును, దానిని విప్పి తోలుకొని రండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనము. మన దేవుడు ఎంతో సమర్థుడు, ఎంత దీవెనకరమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన ఒక దినాన తన శిష్యులను పిలిచి, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంది, అది నా కొరకు విప్పబడి తీసుకొని రండి అని అంటున్నాడు. ఎందుకని గాడిదనే కోరాడు? ఇంత సృష్టిలో ఏ జంతువు కానరాలేదా? నా దేవుడు తనకు అవసరమై కోరాడే అంటే అది జీవికైనా వ్యక్తికైనా మేలు చేయాలనే కోరుకుంటాడు. ఆయన సృష్టికర్త. ఒకవేళ ఆయన కోరుకుంటే ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? వెండి బంగారం ఏమైనా ఇవ్వగలమా? కోరాడు అని తన కోరికని మనం తీర్చగలమా? ఆయన కోరిందేంటి అసలు? ఈ గాడిద పిల్ల నాకు కావాలి అని. ఎందుకంటే దానిని విడిపిస్తాను, అది కట్టబడి ఉంది, దానికి విలువనిస్తాను, దానికి ఘనత వస్తుంది అని అంటున్నాడు. ఈ మాట వింటున్న నీకు ఒక ఆలోచన వస్తుంది కదా, నీ జీవితంలో దేవుడు అసలు నిన్నెందుకు కోరుకున్నాడో చెప్తా విను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు గొప్పవాడివనో, తెలివిగలవాడివనో, సమర్థుడవనో, చాలిన వాడివనో, దేవునికింత ఇవ్వగలిగిన వాడివనో కాదు. నిన్ను గణపరచడమే ఆయన ఉద్దేశం. అందుకే ఆయనే నిన్ను కోరుకున్నాడు. అందరిలాంటి జీవితం కాదు నీది, కట్టబడినటువంటి జీవితం. ఆ కట్ల నుండి నిన్ను విడిపించి ఘనమైన పాత్రగా చేయాలి అని కోరుకుంటున్నాడు. ఏదైనా కార్యం నీ జీవితంలో జరగాలంటే కట్లను విప్పండి అంటున్నాడు. ఒక క్షణం ఆగండి. ఏ కట్లు ఉన్నాయి నాకు అనుకుంటున్నావా? పాపపు కట్లు, వ్యసనాలు, ఆచార సిద్ధాంతాలనే కట్లలో ఉన్నంతకాలం ఆయన ఏం చేసినా నీకు ఘనత రాదు. అది నీకు అసలు దక్కనే దక్కదు. విప్పబడితేనే అద్భుతం జరుగుతుంది. ఘనమైన పాత్రగా నిన్ను చేయగలిగిన వాడు. ఆ గాడిదను విప్పి ఆయన దాని మీద ఆసీనుడయ్యాడు. వస్త్రాలు పరచి గాడిద నడుస్తుంటే వెనుక కేకలు. ఆ గాడిద వైభవమే అక్కడ మారిపోయింది. నిన్ను ఒక పనికిమాలిన వాడిగా ఉండడానికి ఆయన పిలవలేదు, సృష్టించలేదు. అర్హత లేకపోయినా, జీవితంలో నాశనమైన చీకటి బ్రతుకైనా, ఈ రోజుకి ఘనమైన పాత్రగా లేకున్నను నీకు ఘనత ఇచ్చేలా ఆయన కోరుకుంటున్నాడు. నీ కట్లు విప్పబడడానికి ఇష్టపడితే చాలు. దేవుడు ఆ విప్పబడిన గాడిద మీద యేసు ఎక్కి దానికి ఘనతనిచ్చాడు. నీకు అర్హత ఉందని కాదు, నీకు ఏ ఘనత లేకపోయినా నిన్ను ఘనపరచాలని ఆయన కోరిక. కృపచేతనే కదా. ఎందుకు ఘనమైన పాత్రగా ఉండక ఘనహీనుడిగా ఉండాలని కోరుకుంటున్నావు? యేసును మోయడం, యేసును కలిగి ఉండడం, యేసు నామమును సంపాదించడమే. ఇప్పుడైనా ఆయన వైపు తిరిగి, నా కట్ల నుండి నన్ను విడిపించి నాకు ఘనతను దయచేయి అని అడుగు. ఆయన ఖచ్చితంగా నిన్ను ఘనపరుస్తాడు. విలువ, అర్హత, గుర్తింపు లేని మనకు మనం క్రీస్తు వారమని ఘనతను ఇచ్చి ఘనపరిచే దేవుడు ఆయనొక్కడే. ఆమెన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.